అనగనగా చిత్తూరు అనే గ్రామం. ఆ గ్రామం చుట్టూ అడవితో, చిన్న చిన్న గుంటలతో, పచ్చని చెట్లతో అందమైన పల్లెటూరు. కానీ ఆ ఊరిలో ఉండే ఒక బావి, ఆ ఊరిలో వాళ్ళని ఎన్నో నిద్రలేని రాత్రులే మిగిల్చింది. ఆ బావిని ఎన్నో దశాబ్దాల క్రితం కట్టారు. ఆ బావి గ్రామానికి ప్రధాన నీటి వసతు. కానీ కొన్నాళ్లుగా ఆ బావి నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ చీకటి నిశ్శబ్దం రాత్రుల్లో ఆ బావి నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. మొదట్లో గ్రామస్తులు ఆ శబ్దాలని అడవి జంతువులనుకున్నారు. కానీ ఆ అరుపులు అస్పష్టంగా, భయంకరంగా ఒక మనిషి గొంతు అని గ్రహించారు. గ్రామంలో పెద్దలు బావిని పరిశోధించాలని గ్రామం యువకులని కోరారు. ఆ చీకటి రాత్రి ముగ్గురు యువకులు, వారి పేర్లు రాము, సంతోష్ మరియు రవి, బావి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు దీపాలు పట్టుకొని ఆ బావి చుట్టూ తిరుగుతుంటే వారికి స్పష్టంగా కొన్ని మాటలు వినిపించాయి. ఒక వ్యక్తి పడుతున్న వేదన, సహాయం కోసం చేసే ఆర్తనాదాలు వారికి వినిపించాయి. వారు బావిలోకి చూశారు, కానీ వారికి ఏం కనిపించలేదు. వాళ్ళు భయంతో వెనక్కి తిరిగి పారిపోయారు. మరుసటి రోజు ఉదయం రాము ఆ రాత్రి అనుభవాన్ని అందరికీ చెప్పారు. గ్రామ పెద్దలంతా కలిసి ఆ నీటి బావిని పరిశీలించారు. దాని నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. ఆ బావిలో వాళ్ళకి ఒక పాత తలపాగా కనిపించింది. అది గ్రామంలో పాత కట్టలు కొట్టే వాడిది. కొంతకాలం క్రితం ఒక కట్టెలు కొట్టేవాడు ఈ బావిని శుభ్రం చేయాలని దిగాడు. అతను ఆ బావిలో దిగినప్పుడు అతనిని ఎవ్వరూ చూడలేదు. కానీ అతను ఎక్కడా కనిపించకపోయేసరికి, చివరిగా అతను ఆ బావి దగ్గర కనిపించేసరికి ఆ నీటిలో మునిగిపోయాడు అని గ్రామస్తులు భావించారు. అతనిని బయటకు తీయడానికి గ్రామస్తులు ప్రయత్నించారు. కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బావి నుంచి ఆ కట్టెలు కొట్టేవాడిని బయటికి తీసుకొని రాలేకపోయారు. అది చాలా భయంకరమైన సందర్భం. ఈ కథ గ్రామస్తులంతా తెలుసుకొని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి గ్రామస్తులంతా పడుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న రాముకి ఆ బావి నుంచి అరుపులు వినిపించాయి. ఈసారి కేవలం అరుపులు మాత్రమే కాదు, నాకు సహాయం చెయ్యండి, నేను లోపల ఇరుక్కుపోయాను, నా తలపాగా తొలగించండి అని చెప్పే మాటలు వినిపించాయి. ఆ మాటలు విన్న అందరూ గజగజ వణికిపోయారు. అసలైన భయంకరమైన విషయం ఏంటంటే, నీటిలో ఉన్న అతను తలపాగాని తొలగించడానికి ప్రయత్నించిన వారు చేతులు లోపలికి పెట్టగానే ఒక రకమైన ఆకర్షణకు లోనయ్యారు. వారిని నీటిలోకి లాక్కపోవడానికి గురయ్యారు. ఒక గ్రామస్తుడు ధైర్యం చేసి వారిని ఆపగా వారు స్పృహలోకి వచ్చి ఆ బావికి దూరంగా వెళ్ళారు. తరువాత ఒక గ్రామంలోని ముసలాయనని పిలిపించి ఆ బావి పైన ఒక పవిత్రమైన మంత్రాన్ని రాసి దాన్ని బంధించారు. అప్పటి నుంచి ఆ బావి శాంతంగా ఉంది. చివరికి ఆ బావిని మూసేశారు.